you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఈ రోజు కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలిసిపోయింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ నుంచి నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరకు ఆయనకు మతి స్థిమితం లేకుండా పోయి అపరిచిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు ఎన్నిసార్లు పోటీ చేసినా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ అభివృద్ధికి పాటుపడుతూ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జిల్లాలో కానీ సబ్ స్టేషన్లు తెచ్చిన ఘనత, రైతులను ఆదుకున్న ఘనత మరి ఆయనకు ఉంది. మరి నా గురించి నువ్వు మాట్లాడినావు. మరి నేను 1985 నుంచి ఒక విద్యార్థి నాయకునిగా నాకు నచ్చిన గురువుగా షబీర్ అలీ గారి వెంట ఉంటూ మరి ఎన్ఎస్యు అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, మున్సిపల్ వైస్ చైర్మన్గా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, మా ఆర్యవైశ్య సంఘానికి కూడా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ మరి కామారెడ్డి పట్టణాభివృద్ధికి మేము కృషి చేసాం. నేను చైర్మన్గా, షబీర్ అలీ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కామారెడ్డి పట్టణ నీటి కొరత తీర్చడానికి, స్టామ్ వాటర్ డ్రైన్స్ తీర్చడానికి మరి సుమారు 50 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత షబీర్ అలీ గారిది ఉంది. షబీర్ అలీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జైపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తెచ్చి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ UIDSSMD నుంచి ఈ యొక్క మరి ఫండ్స్ తెచ్చి కామారెడ్డి అభివృద్ధి బాటలో నడిపించిన ఆనాడు 2005 నుంచి 10 వరకు ఉన్న ప్రభుత్వాలతో ఈరోజు మరి మా ముఖ్యమంత్రి గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుగుతూ ఉన్నారు. మరి మీరు కామారెడ్డి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు, సంతోషం. కానీ ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఇప్పటి వరకు మా సోదరులు అందరూ చెప్పారు, అవన్నీ మీరు చూశారు. మీరు కూడా వారి ప్రెస్ మీట్ ఇవ్వాలనే చూసిర్రు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మీ ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు. మరి నిన్నగాక మొన్న 3 నెలల క్రితం మీరు జపాన్ ఎందుకు పోయారు, అది బట్టబయలు చేయండి. నేను 6 కోట్లు తీసుకోలేదు అన్నాడు. ఆయన మాటల్లోనే ఇప్పుడు వీడియో ద్వారా మీకు వినిపించినాం. అది అవినీతి కాదా? కాంగ్రెస్ బీఫామ్ని విత్డ్రా చేసుకుంటే అది కన్న తల్లికి ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ పార్టీ నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. అలాగే ఓడిపోయిన తర్వాత తాడవాయి మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జెడ్పీటీసీ టికెట్ ఇస్తే అప్పుడు టీఆర్ఎస్ తోటి అలయన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం నీ వలన జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కోల్పోయింది. ఆ రోజు నేను చైర్మన్గా, షబీర్ అలీ గారి మంత్రిగా వర్షంలో తాడవాయి మండలంలో గ్రామంలో నీకోసం ప్రచారం చేసిన ఘనత మాది ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేసినప్పుడు మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు తరమైపోగానే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే వైఎస్ఆర్సీపీలకు పోయి వైఎస్ఆర్సీపీకి పోయి మళ్ళీ ఆ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నాం. ఈరోజు బీజేపీ గురించి మాట్లాడుకుంటా మరి మతతత్వ పార్టీలో ఉంటూ కులం పేరుతో మతం పేరుతో మరి ఏవేమో మాట్లాడుతున్నాం. మరి కామారెడ్డి పట్టణంలో మరి మైనారిటీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన సెక్యులర్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలకు అన్ని మతాలకు గౌరవం ఇచ్చే పార్టీ మాది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్గా మరి ఏ వార్డుకి వెళ్ళినా మైనారిటీలు ఉన్న వార్డుకి వెళ్తాం, ఎస్సీలు ఉన్న వార్డుకి వెళ్తాం, ఎస్టీలు ఉన్న వార్డుకి వెళ్తాం, అట్టడుగు వర్గాలు ఉన్న వార్డుకి వెళ్తాం. అక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి పనిచేసేటోడే నాయకుడు. కానీ ఉన్నత వర్గ హిందువుల పేరు చెప్పి, కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి మరి ఓట్లు దండుకునే నాయకుడు మా నాయకుడు కాదు. మరి ఆ లెక్కకు వస్తే 2 సార్లు కామారెడ్డి శాసనసభ్యులుగా ఎన్నికైందంటే కామారెడ్డిలో మరి హిందూ బంధువులందరి ఓట్లు మరి అన్ని వర్గాల ఓట్లతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి
కామారెడ్డి పట్టణాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మరి ముఖ్యమంత్రుల ద్వారా తోడ్పాటును అందించిండు. మరి మీరు ఈరోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక మాట నోటి నుంచి మాట్లాడని మాటలు మాట్లాడుతూ ఒక నాయకునిపై బురద జరుగుతూ ఉందాం. బిడ్డ రమణారెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఏమైనా మాట్లాడే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. మరి నీకు ఇన్ని రోజులు 2 సంవత్సరాల కాలం అయింది, ఏమి అభివృద్ధి చేసినావని నేను పత్రికాముఖంగా అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా షబీర్ అలీ గారు కానీ, మా పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టర్ గారు కానీ మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ప్రజలకు వెళ్తూ ఉన్నారు. కొన్ని వార్డులలో కొన్ని విషయాల్లో మీరు అసత్య ప్రచారాలు చేస్తూ దుమ్మెత్తి పోస్తూ ఏదో విధంగా అన్ని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేసి కొన్ని సీట్లు పెంచుకుంటే అది ఏమి కాదు. మరి ఇక్కడ పట్టణాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మరి వేరే పార్టీలతో మరి అలయన్స్ అయి మరి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నుకొని కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసమే మేము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరి చైర్మన్ మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖబర్దార్ రమణారెడ్డి, మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, షబ్బీర్ అలీ గారి గురించి కానీ, మరి మా నాయకుల గురించి కానీ మాట్లాడితే మరి నీకు ప్రజలు మరి నాయకులు కార్యకర్తలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. షబ్బీర్ అలీ గారు ఒక మాజీ మంత్రిగా ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి కామారెడ్డిలో అధికారులు రావాలంటే మరి జంకుతా ఉన్నారు. ఎందుకోసం అది ప్రజలు గమనించాలా, నాయకులు గమనించాలా, ప్రెస్ మిత్రులు గమనించాలా, కామారెడ్డి ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. రేపు నాయకులు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు అరకత్తలో పొగ చెక్కలాగా మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుందంటే మరి అభివృద్ధి కుంటబడిపోయే ప్రమాదం ఉంది. ప్రజలారా, నాయకులారా, మా ప్రెస్ మిత్రులారా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు దయచేసి ఏదైతే నిజమో దాన్ని మీరు ప్రజలకు తెలియజేస్తే మంచిగా ఉంటుందని, అభివృద్ధి బాటలో నడవడానికి మీరు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటారని ప్రెస్ మిత్రులకు కూడా నేను వేడుకుంటున్నాను. ఎడ్ల రాజిరెడ్డి గారిని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఒక శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చింది. ఒక శాసనసభ్యునిగా మామిల్ లంజయ్య గారికి జడ్పీటీసీగా మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. మా నిమ్మ మోహన్ రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్గా ఒక జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు. ఒక రైల్వే రిక్రూట్ బోర్డు మెంబర్గా, అలాగే టెలిఫోన్ డైరెక్టర్ మెంబర్గా వాళ్ళిద్దరికీ అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వారికి కల్పించారు. ఇలా ఇక చెప్తా పోతుంటే ఇంకా చాలా మంది మరి ఒక మామూలు కార్యకర్త రాజు తమ్మునికి కామారెడ్డిలో కౌన్సిలర్గా ఓడిపోతే, నువ్వెట్లా ఓడిపోతే నీకు జడ్పీ చైర్మన్ చేసిండ్రు. మరి కామారెడ్డిలో కౌన్సిలర్గా ఓడిపోతే రామారెడ్డి నుంచి ఎంపీటీసీగా గెలిపించి సదాశివరావు ఎంపీపీగా చేసిన ఘనత, కార్యకర్తలు అనుకున్న ఘనత, కార్యకర్తలకు డబ్బులు ఖర్చు పెట్టి పోస్టులు ఇప్పించిన ఘనత మా షబ్బీర్ అలీ గారికి ఉందని నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడైనా స్పష్టం చేయండి, ఎన్ని రోజుల లోపల మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ స్పష్టం చేసిన తర్వాతనే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. అప్పటి వరకు ప్రెస్ మీట్ హక్కు లేదని స్పష్టం చేస్తుంది.